ఎక్కడికమ్మా? తెలీదు. ఈ ఇంట్లో నాకు చోటు లేదు. ఈ లోకంలో బ్రతికే అర్హత అంతకన్నా లేదు. అమ్మా, ఏంటమ్మా ఇది? నిర్ణయం. నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. అమ్మా, నువ్వు వెళ్ళిపోతే నేనేమైపోతా అనుకున్నావు? నేను కూడా నీతో వచ్చేస్తాను. వద్దు వైషు, వద్దు. నువ్వు నాతో రావద్దు. ఇక్కడే ఉండు. ఇది మీ తాతగారి ఇల్లు. నువ్వు ఈ వంశానికి వారసురాలివి. నిన్ను మీ నాన్నమ్మ, తాతయ్య ఎంతో ప్రేమగా చూసుకుంటారు. నీకొక గొప్ప భవిష్యత్తును చూపిస్తారు. నీకోసం ఒక అందమైన ప్రపంచాన్ని సృష్టిస్తారు. కానీ ఆ ప్రపంచంలో నువ్వు మాత్రం ఉండవు, అంతే కదా? వైషు, చెప్పమ్మా. డాడీ పోయిన రోజు నువ్వు నాతో ఏమన్నావో మర్చిపోయావా? నాకు నువ్వు, నీకు నేను అన్నావుగా. మరి నన్నెలా వదిలిపెట్టి వెళ్ళిపోతావమ్మా? నువ్వులే నా ప్రపంచంలో ఎంతమంది ఉన్నా అమ్మకు సమానం అవుతారా? చెప్పమ్మా. వైషు, నా తల్లి, ఎందుకే ఈ దురదృష్టవంతురాలి కడుపున పుట్టావు? అమ్మా ప్లీజ్, నీలాంటి గొప్పమ్మ కడుపును పుట్టడం నిజంగా నా అదృష్టం. నీ మంచితనాన్ని నాన్నమ్మ అర్థం చేసుకోకపోవడం దురదృష్టం అమ్మా. అమ్మా, ఉంటే ఇద్దరం కలిసి తిందాం, లేకుంటే ఇద్దరం పస్తులుందాం. నన్ను మాత్రం ఒంటరిని చేసి వెళ్ళిపోకమ్మా. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతానమ్మా. వైషు, తప్పమ్మా, అలా అనకూడదు. నువ్వు నిండు 100 ఏళ్ళు చల్లగా ఉండాలి. వైష్ణవి అని మీ డాడీ నీకు పేరు పెట్టినందుకు ఆయన పేరుని నిలబెట్టేంత గొప్పదానివి కావాలి. ఎంతో అభివృద్ధిలోకి రావాలి. అదంతా నాతో పాటు వచ్చేస్తే సాధ్యం కాదు. తగిన గాలిపటం లాంటి నా బ్రతుకు గాలి వాటుకి ఎటు కొట్టుకుపోతుందో నాకే తెలియదు. వద్దమ్మా, నువ్వు లేని నోట్ల కట్లు నాకొద్దు. నువ్వు లేని కార్లు, బంగ్లాలు నాకొద్దు. నువ్వు లేని లోకమే నాకొద్దు. నేనంటే తాతయ్యకి, నానమ్మకి అభిమానం ఉండొచ్చు. వాళ్ళ వారసురాలుగా నాపై ఎంతో ప్రేమను చూపించొచ్చు. కానీ మా అమ్మ చేత కన్నీళ్లు పెట్టించిన వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు ఎప్పటికీ నా వాళ్ళు కాలేరు. ఉంటే ఇద్దరం ఇదే ఇంట్లో ఉందాం, కాదంటే ఇద్దరం కలిసి అడుక్కు తిందాం. నువ్వు లేని స్వర్గం కూడా నాకు నరకంతో సమానమమ్మా. నాటకానికి తెరపడింది. ఈ మధ్యలో ముగిసిపోయింది. నెక్స్ట్ ఆఫర్ ఎప్పుడో ఎక్కడో. నందిని, ఏం చేస్తున్నావు? సాయంత్రంలోగా గెట్అవుట్ అని సారీ, నీ మొగుడు క్లారిటీగా చెప్పాడు కదా, జెండా ఎత్తేస్తున్నాను. నో, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. మళ్ళీ ఇదేం ట్విస్ట్ మేడం? మేడం కాదు, అక్క అని పిలు.
నీ క్యారెక్టర్ ఇంకా పూర్తవ్వలేదు. వాట్ డూ యూ మీన్? సాయంత్రం నీ మొగుడు చేత నా మెడపట్టి బయటకు గెంటించాలనా? చిచి, అందుకు కాదు. మరెందుకు? ఇంత జరిగాక నా అవసరం లేదు కదా. ఉంది, ఇంకా నీతో అవసరముంది. నిన్న మనం అనుకున్నట్టు డ్రామా పీక్స్కి చేరుంటే నిజంగానే నీతో పనుండేది కాదు. కానీ అలా జరగలేదు కాబట్టి నువ్వింకా కొన్నాళ్ళు ఇక్కడే ఉండాలి. ఎందుకు? నీ మొగుడు చేత తిట్లు తన్నులు తినటానికా? నా వల్ల కాదు. నందిని, నీ మీద కోపంతో బాలు నిన్ను వెళ్ళిపోమ్మన్నాడు కాని నిజంగా కాదు. ఏంటేంటి? కోపంగా నిజంగా? ఆ రెండిటికి తేడా ఏంటో? ఉంది, చాలా తేడా ఉంది. కోపం పాల పొంగులాంటిది. ఆవేశం తగ్గాక చల్లారిపోవచ్చు. కాని నిజంగా అనుకోవడం సునామీ లాంటిది. ముంచేయడమే తప్ప కావాలి అనుకోవడమే ఉండదు. అంటే నీ మొగుడు నన్ను ముంచేసేదాకా ఇక్కడే ఉండాలన్నమాట. చిచి, అలాంటిదేం జరగదు. మరింకేం జరగాలి? బాలు మనసులోంచి రెండో భార్య అనే క్యారెక్టర్ పూర్తిగా తుడిచిపెట్టుకొని పోవాలి. ఆ జ్ఞాపకాలు కూడా నా భర్త తన మనసులో నుంచి డిలీట్ చేసేసేయాలి. అందుకే అప్పటిదాకా నువ్వు ఇక్కడే ఉండాలి. అంటే నా క్యారెక్టర్ని ఆయన ముందు ఇంకా ఇంకా దిగజారుస్తూ పోవాలి, అంతేనా? అంతే. డెడ్లైన్ సాయంత్రం వరకు కదా. బాలు ఏంటి ఇప్పుడే కాల్ చేస్తున్నాడు? నందు, నువ్వు మాట్లాడు. నేనా? ఏం పర్వాలేదు, మాట్లాడు. హలో, నువ్వా? నువ్వు ఇంకా ఇంట్లోంచి పోలేదా? ఏయ్, అడిగేది నిన్నే. ఇంకా అక్కడేం చేస్తున్నావు? ఛీ! అయినా దేవకి ఫోన్ నువ్వెందుకు తీసావు? తను పనిలో ఉంది. హే, పిలు. అర్జెంటుగా మాట్లాడాలని చెప్పు. అలాగే. ఏంటి? హలో. ఏంటి దేవకి, అది ఇంకా ఇంట్లో ఎందుకుంది? అంటే నేనే లంచ్ అయ్యాక వెళ్ళమని చెప్పాను. అలాంటి వాళ్ల మీద జాలి చూపించడం కూడా అనవసరం. మింగడ పూర్తి కాగానే దాన్ని పంపించేయి. అలాగే. నాకెందుకు ఫోన్ చేసినట్టో తెలుసుకోవచ్చా? నీకు కాకపోతే ఇంకెవరికి ఫోన్ చేస్తాను? బీరువాలో కొత్త వెంచర్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయి, తెలుసు కదా? తెలుసు. అర్జెంటుగా వాటిని స్కాన్ చేసి నాకు మెయిల్ చేయి. మనం ఇంకో వెంచర్ని కూడా స్టార్ట్ చేయబోతున్నాం, అందుకే. మనం బాలు నోటి నుంచి మనం అని తియ్యటి మాట విని ఎన్నాళ్ళయిందో. ఇదే నాకు కావాల్సింది. అంటే సార్ వారు మెల్లిగా నీ రూట్లోకి వచ్చేలాగే ఉన్నారు. వస్తాడు. రాక ఏం చేస్తాడు? పూర్తిగా నా గుప్పెట్లోకి వస్తాడు. నోరారా మళ్ళీ నన్ను బంగారం అని పిలుస్తాడు. ఆ రోజు వచ్చేదాకా నువ్వు ఇక్కడే ఉండాలి. అర్థమైంది. పెద్ద గీత ముందు చిన్న గీత. నా పెద్ద తప్పుల ముందు నీ చిన్న తప్పులన్నీ బలాదూర్, అంతేగా? అంతే. దేవకి డాటర్ ఆఫ్ నాగేంద్ర కావాలి అనుకుంటే ఏదైనా సరే నా కాళ్ళ దగ్గరికి రావాల్సిందే.
నిజంగానే వెళ్ళిపోతుంది. ష్, చూస్తూ ఉండు. అత్తయ్య, ఇది మీ ఇల్లు, మన ఇల్లు కాదని నాకు అర్థమైంది. మీకు ఇష్టం లేకుండా మీ ఇంట్లో ఉండటం కరెక్ట్ కాదు. అందుకే వెళ్ళిపోతున్నాను. నా వల్ల మీకు ఎంతో బాధ కలిగింది, ఆవేదనే మిగిలింది. అందుకు దయచేసి నన్ను క్షమించండి. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే, ఒప్పుకుంటాను. ముమ్మాటికి తప్పు నాదే. అత్తైనా అమ్మైనా నాకు అన్నీ మీరే అనుకున్నాను. పెద్దవారు, పెద్ద మనసుతో నన్ను మన్నించండి. ఇంకెప్పుడు మీకు కనిపించను. ఇంట్లో నుంచి వెళ్ళాలి అనుకున్నాక ఈ సెంటిమెంట్ డైలాగులు ఎందుకో? ఎందుకేంటి సంజు? మీ అత్త మనసు కరుగుతుందేమో అని, ఆఖరి క్షణంలో అయినా ఆపుతుందేమో అని. నాకు ఎలాంటి ఆశలు లేవు, ఎవరి మీద ఎలాంటి కోపము లేదు. మధ్యలో వచ్చిన దాన్ని మధ్యలోనే వెళ్ళిపోతున్నాను. కనీసం నేను వెళ్ళాకైనా ఆయన పుట్టిన ఈ ఇల్లు కలకలలాడుతూ ఉంటే నాకంతే చాలు. వైషు, పదమ్మా. ఆగు. ఆగమన్నది నిన్ను కాదు, నా మనవరాల్ని. వైష్ణవి నా కొడుకు రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ. ఈ ఇంటికి మా వంశానికి మిగిలిన ఒకే ఒక వారసురాలు. దాని మీద నీకే అధికారం ఉందని తీసుకెళ్తున్నావు? నా మనవరాలు ఇక్కడే మాతోనే ఉంటుంది. దాన్ని వదిలేసి నీ దారిన నువ్వు నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు. వైషు, పిలిచేది నిన్నేమ్మా, ఇలారా. ఇది నీ ఇల్లు కాదు. మా అమ్మని వద్దు అనుకున్న ఇల్లు ఎప్పటికీ నాది కానే కాదు. నేను మా అమ్మ కూతుర్ని. మా అమ్మ ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. వైషు, నిన్ను పిలుస్తుంది మీ నాన్నమ్మ. వస్తావా రావా? రాను. అంటే ఈ నానమ్మ నీకు అక్కర్లేదా? నాకందరికన్నా మా అమ్మే ఎక్కువ. వైషు, ఆఖరిసరిగా అడుగుతున్నాను, ఈ నానమ్మంటే నీకిష్టం ఉందా లేదా?
లేదు లేదు లేదు. నువ్వు అసలు మంచి నానమ్మవే కాదు, మారిపోయావు. తప్పుడు పని చేసే వాళ్ళ చెప్పుడు మాటలు విని పూర్తిగా మారిపోయావు. ఒకప్పుడు మా నానమ్మలో నాకు మా డాడీ కనిపించేవాడు, ప్రేమ కనిపించేది, అభిమానం కనిపించేది. కానీ ఇప్పుడు ద్వేషం కనిపిస్తుంది. పంతం కనిపిస్తుంది. ఆనాటి నానమ్మ ఇప్పుడు లేదు. నన్ను పిలిచింది ఆ నానమ్మే కాదు. ఐ హేట్ యు, ఐ హేట్ యు, ఐ హేట్ యు. ఎప్పుడో ఒకలా ఉండదు, ఎక్కడ ఆగిపోనివ్వదు, ఎదరేమున్నదో చెప్పదు, కదిలే సమయం నీడలా జ్ఞాపకం వదలదు, తోడుగా ఏ నిజం నడవదు, ఒంటిగా సాగటం తప్పదు, జరిగే పయనం నీతోనే మొదలైందా, నీతోనే ముగిసిందా. ఎప్పుడో ఒకలా ఉండదు, ఎక్కడ ఆగిపోనివ్వదు, ఎదరేమున్నదో చెప్పదు, కదిలే సమయం. ఇదే కదా కోరిందని, వేరే ఇంకేం కావాలని అన్నామంటే ఈనాటికి రేపంటూ ఉంటుందా? ఇవాళ్ళెంతో బాగుండని, అయినా ఏదో లోటుందని, ఇంకా ఏదో కావాలని అనుకోని రోజుందా కనకే? వైషు, ఇన్నాళ్ళు నీ ఆటపాటలతో ముద్దు ముచ్చట్లతో మురిపించి ఇప్పుడు ఈ నానమ్మని ఒంటరి దాన్ని చేసి వెళ్ళిపోతున్నావంటే వెళ్ళు, వెళ్ళవే వెళ్ళు. వేలెడత్తలేవు. నీకే అంత రోషం పౌరుషం ఉంటే నీ బాబునే కన్న తల్లిని నాకెంతుండాలి? వేలెడత్తలేవు. నీకే అంత రోషం పౌరుషం ఉంటే నీ బాబునే కన్న తల్లిని నాకెంతుండాలి? నువ్వు నన్ను వద్దనుకుంటే నాకు నాకు నువ్వు వద్దు. నా ఇంటికి మనవరాలనేదే రాలేదు అనుకుంటాను. వైషు అనే పేరు అసలు నేను వినలేదనుకుంటాను. వెళ్ళవే, వెళ్ళు. ఏ రుణానుబంధమో అలా వచ్చావు, ఇలా వెళ్ళిపోతున్నావు. చెట్టెంత కొడుకు లేడన్నప్పుడే నా మొండి ప్రాణం పోలేదు. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే చచ్చిపోతానా ఏంటి? పోవే, పో. అమ్మయ్యా, పీడ విరగడైపోయింది. ఇవాళ్టితో ఈ ఇంటికి పట్టిన శని వదిలిపోయింది. అవును మమ్మీ, ఇప్పుడు నాకెంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంది.
అవునే సంజు, మీ అత్తకి మనవరాలంటే ప్రాణం కదా. అయినా ఆ వైశ్య వెళ్ళిపోతుంటే గుండెన్ రాయిలా చేసుకొని ఎలా ఉండగలిగిందే? పంతం మమ్మీ. తేడా వస్తే ఎంత దగ్గర వాళ్ళైనా దూరం అయ్యేది ఆ పంతం వల్లే. ఆఖరి క్షణం దాకా నా గుండె పీచు పీచుమంటూనే ఉంది, ఎక్కడ మీ అత్త మనసు మారిపోతుందో అని. ఆ దేవుడి దయవల్ల ఇన్నాళ్లకి మనం పడ్డ కష్టాలకి ఫలితం దక్కింది. కరెక్ట్. ఇప్పుడు అత్త పూర్తిగా మన గుప్పెట్లోకి వచ్చేసినట్టే. ఇక మనం ఆడిందే ఆట, పాడిందే పాట. సంజు, నువ్వు మీ మావయ్య సంగతి మర్చిపోతున్నట్టున్నావు. తన ఇంట్లో లేనప్పుడు మీ అత్త యశోదని వైశ్యుని బయటకు గెంటేసిందని తెలిస్తే ఊరుకుంటాడనుకుంటున్నావా? ఊరుకోక ఏం చేస్తాడు మమ్మీ? మహా అయితే అరుస్తాడు, నోటికి వచ్చినట్టు తిడతాడు, అంతే కదా. ఒకవేళ మీ మావయ్య మనిద్దరినీ అనుమానిస్తే, ఇంత గొడవ జరగడానికి కారణం మనమే అని నిందిస్తే